కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం మనకి ఆ, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరు పక్షాల వారు తమ క్యాడర్ని బూస్ట్ చేయడానికి మేమే గెలుస్తున్నాం అని చెప్పడం కొంత ఆనవాయితీయే. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు సైలెంట్ గా ఉన్నారు. కొంతమంది ఉమ్, భయపడుతున్నారు. వాళ్ళ సరే అది పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు వైసీపీ వారు ఫుల్ జోష్ మీద ఉన్నారు. మేమే గెలుస్తున్నాం, వైనాట్ 175 అంటున్నారు. కనీసం 151 దాటుతాయని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటున్నారు. రెండోది, వైజాగ్ లో కూడా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్లైట్ టికెట్లు దొరకట్లేదు, ట్రైన్ టికెట్లు దొరకట్లేదు, హోటల్లో రూమ్స్ ఫుల్ బుకింగ్ అయిపోయినాయి. ఫుల్గా అతిథులు వచ్చేస్తున్నారు, ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి మంచి హడావుడి చేస్తున్నారు. అసలు ఈ రెండు వ్యవహారాలను ఎలా చూస్తారు? మీకేమనిపిస్తుంది ఈ రెండు చూస్తుంటే? మామూలుగా ఎలక్షన్స్ ముందు ప్రచారం చేసుకునేటప్పుడు అబద్ధాలు చెప్పటం విన్నాం కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మటుకు ఎవరి కాళ్ళు ఎవరి శిబిరాల్లో వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకునే ఎలక్షన్లు చూసామండి ఎన్నాళ్ళు. అంటే అమ్మయ్య, చేయవలసిన శ్రమంతా చేశాము, గుడ్డు చాకరీ చేశాము, నవ్వటం ఇష్టం లేకపోయినా ఓటర్ల మొహాలు చూసి నవ్వాము, ముక్కులు చీదాము, దోశలు పోసాము, ముట్లు గడిగాము, స్నానాలు చేయించాము, ఇస్త్రీలు చేశాము, ఉం? బజ్జీలు వేసాము. ఇయే కదా చూసేది, దరిద్ర కార్యక్రమాలన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ చేసి అందరి చుట్టూ కాళ్ళు అరిగిపోయేటట్లు తిరిగి అభ్యర్థులు వాళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పుడు లెక్కలు వేసుకుని కూర్చుంటారు. ఎంత ఖర్చు అయింది, ఏంటి, అసలు మన గల్లాపెట్లో ఏమన్నా మిగిలినయా లేదా, రేపు ఒకవేళ ఓడిపోతే రాజకీయాలు చేయటానికి మనం ఏం చేయాలి, ఎట్లా చెయ్యాలి అనే ఒక లెక్కలు వేసుకుంటారు. అంటే ఏంటంటే, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉందనుకోండి, అప్పగింతలై పంపించేసేసిన తర్వాత ఆడపిల్లని అత్తారింటికి పంపించిన తర్వాత కాస్త మనశ్శాంతిగా ఆ పందిళ్ల కింద కూర్చొని ఆడపిల్లి వాళ్ళు మనశ్శాంతిగా కూర్చుంటారు. అమ్మో, ఎలా అవుద్దనుకుంటే ఎలా అయ్యింది, లేకపోతే బాగా అయ్యింది, అసలు అనుకున్న దానికంటే బాగా అయ్యింది, ఇట్లాంటి చర్చలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈసారి ఎలక్షన్స్ లో ఏదో ఆరని జ్వాల మండిస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు మండిస్తున్నారో అర్థం కావట్లా. కానీ కాస్త విశ్లేషణ చేస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే, వాళ్ళు ఇంకా ఇంకొక ఆశని పెట్టుకున్నారు. ఏంటది? ఎలక్షన్ రోజు మనం ఏమేం చేశాం, ఎన్నెన్ని అక్రమాలకి అకృత్యాలకి పాల్పడ్డాం. ఒక పోలింగ్ ఏజెంట్ వచ్చి కూర్చుంటే కూడా ప్రత్యర్థి పార్టీ నుంచి నీకెంత ధైర్యం రా అని చెప్పి పోలింగ్ బూత్ లోంచి ఈడ్చుకొచ్చి బయట నుంచోబెట్టి కొట్టిన సందర్భాలు చూసాం. ఒక మహిళనైతే ఆడదానివి నీకేం పని ఇక్కడ అని చెప్పి ఆవిడ్ని బయటికి లాగి రోడ్డు మీద నుంచోబెట్టి మొహం పగలు కొట్టారు. మరి ఇవన్నీ చూసాం కదా. వీటికి కొనసాగింపుగా ఏం చేశారు వాళ్ళు? తెల్లారి నుంచి ఇంకా భయోత్పాతం. అంటే డోసు చాలలా మనకి, మరి కాస్త డోసు మరి కాస్త డోసు అని డోసు పెంచుకుంటూ వెళ్ళారు. దానిలో భాగంగానే మాచర్లలో గొడవలు కావచ్చు, తిరుపతిలో గొడవలు కావచ్చు. వాళ్ళు సాక్షాత్తు మనం మీడియాలో చూసాం. ఉప ఎన్నిక రావాలి, బై ఎలక్షన్ రావాలి అని అతన్ని కొట్టుతున్న ప్రాసెస్ లో కొంతమంది మాట్లాడిన మాటలు వింటే మనకు ఒళ్ళు గగురు పొడుస్తాయి. అంటే వీళ్ళు బై ఎలక్షన్ కోసం మనుషుల్ని చంపుతారా ఈ విధంగా అని. అలాగే వైజాగ్ లో చూసాం. ఏంటది, ఆ ఓటేశారు అన్న, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు అన్న నెపంతో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ జుట్టు కత్తిరించి ఆడవాళ్ళది మగవాళ్ళని కొట్టింది చూసాం మనం. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంత భయోత్పాతాన్ని ఎందుకు సృష్టిస్తుంది వైసీపీ పార్టీ అంటే, ఓ పక్కన తెలుగుదేశం వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కవ్వింపు చర్యలు ఉన్నాయా, లేదు అనుకుంటే వాళ్ళు కూడా ఏమైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా, డి అంటే డి అంటున్నారా అంటే ఆ శిబిరం పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉంది. మరి వీళ్ళే ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే, వాళ్ళకి మిగిలిన ఒకే ఒక ఆశ, కార్యకర్తల్ని కాపాడుకుంటేనే ఆ లక్ష్యం నెరవేరుతుంది వాళ్ళకి. ఏంటి ఇది? రేపు కౌంటింగ్ రోజున జూన్ 4వ తారీఖున బీభత్సాలు సృష్టించైనా సరే కౌంటింగ్ ఆపటం వాళ్ళ లక్ష్యం కొన్ని ప్రాంతాల్లో.
అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇప్పించుకోగలిగారు మోడీని అడిగి. లేకపోతే అది జరిగే పని కాదు. ఇప్పుడు వేరే రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు, ఏది బ్యాలెట్ బాక్స్ బద్దలు కొట్టినందుకు. మరి ఇక్కడ అంటే తమ బిడ్డకి తిండి పెట్టుకోకుండా కూడా పక్కింటి బిడ్డకి తిండి పెట్టిన గొప్పతనం ఒక రకంగా బీజేపీ పార్టీనని మనం చెప్పుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న ఈ ఫెవికాల్ బంధం ఏదైతే ఉందో, ఇది ఎంత ఏది ఏమైనా విడదీయరాని బంధం లాగా ఈ ఫెవికాల్ బంధం ఉందంటే ఈ ఈ ఈ ఘటన తెలుస్తుంది. అంటే నిన్న మొన్నటి వరకు చాలా మందికి డౌట్ ఉంది. నిన్న పేపర్లో వచ్చింది, బీజేపీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు బ్యాలెట్ బాక్స్ బద్దలు కొట్టినందుకు అని. మరి సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఈ ఆలోచన వస్తుంది కదా, అదేంటి వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ని అరెస్ట్ చేశారు, ఇక్కడేమో ఇతనికి బెయిల్ ఇచ్చారు, పైగా కండిషన్స్ కూడా మీరే చెప్పండి అని అడిగింది ఆ జడ్జి. ఎంత ఆ, సుతారం అండి అది, ఎంత సుతారంగా అడిగిందో ఆవిడ. మీరే చెప్పండి ఆ ఏమేమి నిబంధనలు పెట్టాలో అని అడిగింది అంటే, ఇప్పుడు రోగి కోరుకున్నది డాక్టర్ చెప్పింది ఒకటే అయినట్లే కదా. ఈ పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ మొత్తం చేయడానికి కారణం ఏంటి అంటే, కొన్ని సీట్లైనా వైసీపీ పార్టీకి పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ దక్కాలి అని మోడీ కోరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటాం పెద్ద వింత విశేషం కాదండి. ఆయన పార్టీ కాబట్టి ఆయన కోరుకుంటాడు. కానీ మోడీ ఎందుకు కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ $1,000,000 క్వశ్చన్. మోడీ ఎందుకు కోరుకుంటున్నాడంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పూర్తిగా బలపడకూడదు. బలం ఉన్నప్పుడు ఇప్పుడు ఆ సీట్లు ఏ లోక్సభ సీట్లు ఉన్నాయో, చంద్రబాబు నాయుడు మాత్రం పోటీ చేస్తే కూడా కనీసం 4 గెలుచుకోగలిగే సీట్లు అవి తెలుగుదేశానికి. అప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశానికి సీట్లు ఎక్కువ వస్తాయి, ఎంపీ సీట్లు. ఒకవేళ రేపొద్దున చంద్రబాబు నాయుడు తోకజాడిస్తే, అందుకని ఈయన ఈయన డిసైడ్ చేసేసాడు సీట్లు మోడీ. చంద్రబాబు నాయుడు ఇన్నే గెలవాలి, ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నప్పటికీ. పవన్ కళ్యాణ్ గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, వైసీపీకి కూడా కొన్ని సీట్లు ఉండాలి. ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన కేసుల కోసం కావచ్చు, ఇంకో దాని కోసం కావచ్చు, ఇంకో దాని కోసం కావచ్చు, చెయ్యెత్తుతాడు. మనకు కావాల్సింది చెయ్యెత్తే వీరులు కావాలి, అంతేగాని మాట్లాడే వీరులు అక్కర్లా. మాట్లాడే వీరులు పోయినసారి మాట్లాడే వీరుడిని ఏం చేశారో పార్లమెంట్ లో మనం చూసాం. వైసీపీ వాళ్ళు ఏరా కూర్చో అన్నాడు. అవునా అండి, కనీసం క్రమశిక్షణ చర్య లేదు. అది పరిస్థితి. అందుకోసం మోడీ ఎంచుకుని మరి కొన్ని సీట్లు వైసీపీ పార్టీ గెలవాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. దానిలో భాగంగానే అలా లెక్కింపు కేంద్రాల దగ్గర భయానక బీభత్సమైన పరిస్థితిని సృష్టించి వైసీపీ పార్టీ ఏదో లబ్ధి పొందాలి అనే ఒక ఆలోచనలో ఉంది. మరి ఇప్పుడు ఈ కార్యకర్తలు ఈ ఈ 20 రోజుల పాటు దాదాపు భయపడిపోయో లేకపోతే ఇంకోటి నిరాశలోకి కూరుకుపోయి వాళ్ళు జవసత్వాలు కోల్పోయారనుకోండి, వాళ్ళ మెదడు కాస్త ఆలోచించడం మొదలెట్టింది అనుకోండి, ఓడిపోయే పార్టీ కోసం మనం ఎందుకు ఒళ్ళు హోనం చేసుకోవాలి, రేపొద్దున మన మొహాలకి బెయిల్ ఇచ్చే దిక్కు దివాణం కూడా లేదు. ఇప్పుడు పిన్నెల్లి సోదరుల పరిస్థితి ఆ నియోజకవర్గంలో అదే కదండి పరిస్థితి. ఆయన వెళ్ళి హాయిగా తాడేపల్లి ప్యాలెస్ లోనూ తర్వాత హైదరాబాద్ లో ఆ లోటస్ పాండ్ లోను దాక్కున్నాడు, సాక్షి టీవీకి ఇంటర్వ్యూలు ఇస్తా కూర్చున్నాడు. అక్కడ లోకల్ గా కార్యకర్తల పరిస్థితి ఏంటండి? నిజంగా ఎలక్షన్ కమిషన్ గనక కొరడా జులిపిస్తే వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది అసలు? మాచర్ల ప్రాంతంలో జైళ్లు సరిపోయేవా? అందుకు వీళ్ళందరినీ కార్యకర్తల్ని ఇప్పుడు
శివరాత్రి జాగారణ రోజు రాత్రిపూట సినిమాలు వేస్తుంటారు టీవీలో. సినిమా హాళ్లలో కూడా ఒక టికెట్ మీద 2 సినిమాలు చూపిస్తారు. మా చిన్నప్పుడు ఉండేది, ఇప్పుడు లేదనుకుంటాది. అయితే ఈ జాగారణ చేయాలనుకున్న వాళ్ళు సినిమా హాల్కి వెళ్ళి కూర్చుంటారు, లేదు అనుకుంటే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. వీళ్ళని ఇప్పుడు జాగరణ చేయిస్తున్నారు. 20 రోజుల పాటు జనజాగరణ చేయిస్తున్నాడు మోడీ జగన్మోహన్ రెడ్డి కోసం. ఇక్కడ మొత్తం కథ, స్క్రీన్ ప్లే, మాటలు మొత్తం మోడీ. జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. ఆయన చక్కగా హాయిగా వెళ్ళి లండన్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉంటే ఆయన మీద ఈ కార్యకర్తలు, ఈ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంటే ఎలాగూ ఆ అదేమిటి, ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ గేట్లు కూడా ముట్టుకోవడానికి లేదు కార్యకర్తలు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీ క్యాండిడేట్లు వీళ్ళు వెళ్ళి ఎక్కడ మీద పడి మాకు ఇట్లా జరుగుతుంది, మాకు అట్లా జరుగుతుంది అని విసిగిస్తారేమోనని, లేదు నాన్న బుజ్జికన్నా నువ్వు వెళ్ళి కొంచెం లండన్ లో రెస్ట్ తీసుకో, ఇక్కడ పరిస్థితులు ఏమున్నా గానీ ఎలక్షన్ కమిషన్ నేను చెప్పినట్టే ఉంటది కాబట్టి ఇక్కడ సంగతి ఏదో నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని లండన్ పంపించారు. ఇక్కడ ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే బీజేపీ పార్టీ ఈ ఇండైరెక్ట్ గా వైసీపీ కార్యకర్తలకి, కరుడుగట్టిన కార్యకర్తలకి ఒక ఉగ్రవాద పాఠాలు నేర్పిస్తా ఉంది. అంటే ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు, మర్చిపోకుండా పునశ్చరణ చేయిస్తుంది అనమాట. మనకి బైహార్ట్ చేయించటము అవి ఉంటాయి కదండి స్కూళ్ళల్లో, కాలేజీల్లో, అలా పునశ్చరణ తరగతులు వాటిని ఏదో అంటారు ఇంగ్లీష్ లో. ఆ క్లాసులు జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. మరి వీళ్ళందరూ కలిసి రేపొద్దున ఈ పోలింగ్ ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర ఏ మాత్రం గొడవలు జరిగినా, అలజడులు సృష్టించినా ఆ కార్యక్రమానికి విఘాతం కలిగే పరిస్థితి ఉంటది. కానీ ఎలక్షన్లు ప్రకటించడం వేరు, ఎలక్షన్ కోడ్ రావటం వేరు, అభ్యర్థుల్ని ప్రకటించడం వేరు, పోటీ చేయడం వేరు, ఎలక్షన్ జరగడం వేరు, ఓటర్లందరూ వచ్చి ఓట్లు వేయడం వేరు, ఆ బాలెట్ బాక్సులు దాచిపెట్టడం వేరు. ఇప్పుడు వాటిని ఓపెన్ చేసి లెక్కించి ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు చెప్పేది మాత్రమే ఫైనల్. ఇది మాత్రమే ఫైనల్. ఇప్పుడు రీపోలింగ్ కూడా ఉండదు కదా ఇప్పుడు. అందుకోసం ఏంటి అంటే ఈవేళ వాళ్ళందరినీ అలా 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 పునశ్చరణ తరగతులు చెప్పిస్తూ ఆ రోజు వాళ్ళు పూర్తిగా కార్యరంగంలోకి దూకేలాగా చేస్తున్నారు. ఇది అందుకోసమే వైఎస్ఆర్ పార్టీ అలజడులు సృష్టిస్తుంది. పైగా ఇంకొక కొత్త డ్రామాకి తెరదీసింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అందుకే ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళే వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అసలు ఫ్లైట్ టికెట్లు ఛార్జీలు పెరిగిపోయినాయి, హోటల్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అనే ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు. తీరా వాస్తవ రూపంలో ఏంటి అంటే ఫ్లైట్ టికెట్ ఛార్జీలు పెరగలేదు, హోటల్ రూములు బుక్ కాలేదు. ఇప్పుడు మొన్న చూడండి ఐపాక్ ఆఫీస్ లో ఎలక్షన్ బాగా చేసినందుకు గాను వాళ్ళని అభినందించే కార్యక్రమం ఒకటి జరిగింది. ఐపాక్ ఆఫీస్ కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఆయన మనస్ఫూర్తిగా వెళ్ళాడంటారా ఐపాక్ ఆఫీస్ కి? అంటే ఆయన నేను బలంగా ఉన్నాను, నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను అనేది కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపటం కోసం చేశాడు. అది పైగా లైవ్ ఇచ్చుకున్నారు వాళ్ళు, వీడియోల రూపంలో వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానళ్లలో ఓదరగొట్టేశారు, సాక్షి ఛానల్లో ఓదరగొట్టేశారు. మరి ఇంత జరిగితే ఎవరైనా ఏమనుకుంటారు, అబ్బో ఆయన ఆత్మవిశ్వాసం మామూలుగా లేదు. వైనాట్ 175 అన్నప్పుడు కూడా ఒక సైకాలజిస్ట్ చేత ఈ నినాదం వచ్చిన వెంటనే ఒక సైకాలజిస్ట్ చేత ఇంటర్వ్యూ చేయించారండి. ఇంటర్వ్యూలో చెప్పించారు ఏమనంటే
ఎంత ఆత్మవిశ్వాసం లేకపోతే ఒక వ్యక్తి వై నాట్ 175 అంటాడు. అది అతని మనోధైర్యానికి, స్థైర్యానికి, అతని వ్యక్తిత్వానికి, వాటన్నిటికీ గీటురాయి అని చెప్పింది ఆవిడ. అది ఇలాంటి మనస్తత్వం చాలా తక్కువ మందిలో ఉంటది. ఆ తక్కువ మంది మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు. అది ఒక దృఢమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది, ఒక నమ్మకాన్ని చూపిస్తుంది. ఇది ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని చూసి చాలా మంది స్ఫూర్తిని పొందుతారు. ఇలాంటి వ్యక్తులు కావాలంట రాజకీయాల్లో. ఇలా వై నాట్ 175 అనేవాళ్ళు. అంటే ఇప్పుడు వై నాట్ 175 అంటే ఒక్క సీటు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్క సీటు కూడా వేరే వాళ్ళకి రాదా అండి? సాక్షాత్తు రాజుగారు ఉన్న సందర్భంలో రాజరికానికి కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కొంతమంది సామాన్యులు పదవుల్లోకి వచ్చిన చరిత్ర ఉంది మన ప్రపంచంలో. ప్రపంచంలో ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవం గురించి చెప్పుకుంటాం. అదే మొట్టమొదటి విప్లవం. ఫ్రెంచ్ విప్లవంలో మరి సామాన్యులే కదా విప్లవాన్ని చేసింది. అంటే రాజుని రాజుకి భయపడే కదా వచ్చారు. ఆ ప్రాచీన కాలంలోనే ఆ మాదిరి తిరుగుబాటు ఉన్నప్పుడు ఈ ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యంలో ఒక్కరు కూడా వేరే వాళ్ళు గెలవరా అండి? ఇది ఆత్మవిశ్వాసమా? ఇది ఆత్మవిశ్వాసం కాదు, మితిమీరిన స్వార్థం. మితిమీరిన స్వార్థం. స్వార్థంకి అసలు ఇంకా పెద్ద డెఫినేషన్ చెప్పాలి స్వార్థానికి. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆశకి వెర్రి తలలు వేస్తే ఎలా ఉంటుందో వై నాట్ 175 అన్నది అలా ఉంటది. అందుకోసం ఇప్పుడు ఈయన వై నాట్ 175 ఎలాంటిదో బీజేపీ 400 అని ఎగిరిన విషయం అలా ఉంటది. ఇలానే చూడాలి, ఇద్దరిని ఇలానే కంపేర్ చేయాలి. వీళ్ళిద్దరూ ఏంటి అంటే, మేము మణిపూర్లో ఏం చేసినా, ఇంకొక చోట ఏం చేసినా, ఏమైనా సరే మేమే గెలుస్తున్నాం అనే ఒక అభిప్రాయాన్ని జనాల మీదే బలవంతంగా వేసి రుద్దారు. ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది అనుకోండి మార్కెట్లోకి, పదే పదే అవే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఎందుకు? మన బుర్రలోకి ఎక్కించేయాలి ఆ ప్రోడక్ట్ ని. అలాగే వాళ్ళు గెలవడము అనే ఒక విషయాన్ని, ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేసే మాదిరిగా, సమాజంలోకి పంపించే మాదిరిగా వీళ్ళు మార్కెటింగ్ చేశారు. ఇదంతా మార్కెటింగ్ మాయాజాలం తప్పితే వేరే ఏమీ లేదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలు కాదు. రైట్, చూద్దాం మేడం. మరి ఇంకా ఏమవుతుందో, వారం రోజులు ఉంది కదా. ధన్యవాదాలు.